ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం జనవరి 2026కు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు మీరు ఎలా బుక్ చేసుకోవాలో లైవ్ వీడియో చూపిస్తానండి. జనవరి 2 నుంచి 8కి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు రేపు డిసెంబర్ 5వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా విడుదల చేస్తున్నారు. అయితే నేను చూపిస్తున్న ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే త్వరగా మీరు బుక్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ముందుగా మీరు ఏం చేస్తారు అంటే ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి. ఆ తర్వాత దానికన్నా ముందుగా కూడా మీరు మీ యొక్క గూగుల్ పేజ్లోకి వెళ్ళి ఒక్కసారి 3 డాట్స్ ఉంటాయి కదా, అక్కడ సెట్టింగ్స్ అని ఆప్షన్ ఉంటుందండి. పైన రైట్ కార్నర్లో ఆ సెట్టింగ్స్ అని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్, డేటా, క్లియర్ హిస్టరీ, కుకీస్, క్యాక్ అండ్ మోర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు అన్నీ సెలెక్ట్ చేసి క్లియర్ డేటా అని మీరు క్లిక్ చేయండి. ఎందుకు అంటే స్పీడ్గా మనము దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ముందుగా క్లియర్ క్యాక్, ఈ బ్రౌజింగ్ హిస్టరీస్ అంతా కూడా మీరు కంపల్సరీగా డిలీట్ చేయాలి, క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత మరలా ఒకసారి ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ పైన లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్తో ఎంటర్ చేసుకొని మీకు ఓటీపీ అనేది మీ మొబైల్కి వస్తుంది. అది కూడా ఎంటర్ చేసుకుంటే మీకు పేజ్ ఇలా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశా కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర రేపు మీకు కనిపిస్తుంది స్పెషల్ దర్శనం టికెట్లు 300 రూపాయలు వైకుంఠ ఏకాదశిది అని. అలాగే లేదా ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్ దగ్గర స్పెషల్ ఎంట్రీ దర్శనం అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎక్కడైనా క్లిక్ చేయండి, కానీ అవకాశం ఉంటే ఈ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర క్లిక్ చేయడానికి చూడండి. నేను ఇదంతా ఓల్డ్ వీడియో చూపిస్తున్నా మీకు డెమో కోసం. నేను గతంలో ఒకసారి రికార్డ్ చేసిన వీడియో మీకు చూపిస్తున్నా. రేపు మీకు కావాల్సిన స్క్రీన్ మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఇవన్నీ ముందుగా రికార్డ్ చేసిన వీడియోలు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నా. సో మీకు ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల అనే ఆప్షన్ మీకు రేపు కనిపిస్తుంది. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి, నేను క్యాలెండర్ కనిపిస్తుంది ఇక్కడ. మీకు రేపు ఏమని కనిపిస్తుంది? జనవరి 2, 3, 4, 5, 6, 7, 8, 2026 కొత్త సంవత్సరం క్యాలెండర్ మీకు కనిపిస్తుంది అనమాట. అప్పుడు మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికైతే ఇది ఓల్డ్ వీడియో కాబట్టి మీకు నేను ముందుగా చూపించలేను. ఆ తర్వాత మీరందరూ దీనికన్నా ముందుగా ఏం చేస్తారంటే ఒక క్లిప్ బోర్డ్లో కానీ, ఒక ఎక్సెల్లో కానీ, ఒక నోట్ ప్యాడ్లో కానీ మీ యొక్క పిలిగ్రిమ్ డీటెయిల్స్, ఏజు, ఆధార్ నెంబరు, మీ హోమ్ అడ్రస్సు అన్నీ, జీమెయిల్ ఐడి, యూపీఐ నెంబరు అన్నీ కూడా ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మీకు రేపు ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్లాట్స్ కనిపిస్తాయి. మీరు ఏ డేట్ అయినా సెలెక్ట్ చేసుకోండి, జనవరి 2 నుంచి 8 దాకా ఇక్కడ మీకు స్లాట్స్ రేపు కనిపిస్తాయి. సో ముందుగా ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ దగ్గర రేపు ఒక వ్యక్తి అంటే ఒక మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే 6 టికెట్లు బుక్ చేసుకోగలరు. మీ ఇష్టం, మీరు ఎంతమంది బుక్ చేసుకుంటారో మీ ఇష్టం. రేపు స్లాట్స్ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. ఏ స్లాట్లు కనిపిస్తాయి అన్నది మనకు రేపే తెలుస్తుంది, ఇప్పుడే చెప్పలేము. మీకు ఏ స్లాట్ కావాలో ఆ స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద ఇక్కడ అడిషనల్ సర్వీసెస్ దగ్గర మీకు నెంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డూస్, హుండీ ఆఫరింగ్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు ఏమన్నా అడిషనల్ లడ్డూస్ కావాలన్నా, ఏదన్నా హుండీలో డబ్బులు వేయాలన్నా ఇక్కడే మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఈ కింద మీకు కంటిన్యూ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు చూడండి, ఆటోమేటిక్గా పేజీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పిలిగ్రిమ్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ నేను 4 మెంబర్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్న, నేము, ఏజు, జెండరు, ఆధార్ కార్డు నెంబరు, అదే ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రాయండి. కింద జనరల్ డీటెయిల్స్ దగ్గర మీ నేము, సిటీ, స్టేటు, కంట్రీ, అలాగే పిన్ కోడ్ టైప్ చేయండి. టైప్ అంటే మీరు ఆల్రెడీ నేను చెప్పాను కదా, రేపు తొందరగా మీరు బుక్ చేసుకోవాలి అంటే ఒక నోట్ ప్యాడ్లో కానీ, క్లిప్ బోర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ ఎక్కడో ఒక చోట మీరు కాపీ పేస్ట్ చేసేలాగా ఈజీగా ఉండేటట్టుగా మీరు ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవాలి. అంతేగాని రేపు మేము ఓపెన్ చేసి అప్పటికప్పుడు టైప్ చేస్తామంటే కుదరదండి. రేపు అసలు ఓపెన్ చేయడమే మనకి కష్టము. ఈ టైపింగ్ ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి మీకు ఖచ్చితంగా టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీ ఇంట్లో కొంచెం కాలేజ్ పిల్లలు కొంచెం కంప్యూటర్ స్పీడ్గా
వర్క్ చేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో ఈ టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపు అసలు వెబ్సైట్ ఓపెన్ అవ్వడమే చాలా కష్టం. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా కాపీ పేస్ట్లు చేయకుండా లేదా క్లిక్ చేయకుండా టైపింగ్లు చేశారనుకోండి, మీరు టైప్ చేసే లోపలే మొత్తం అన్ని టికెట్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోతాయి. నేను మరలా చెప్తున్నా, ఇక్కడే చాలామంది భక్తులు మీ యొక్క టైం అంతా వేస్ట్ చేస్తారు. అలాగే మీరు నోట్ ప్యాడ్లో మీ క్రెడిట్ కార్డ్ నెంబరు, డెబిట్ కార్డ్ నెంబరు, పేమెంట్ చేయడానికి యూపీఐ నెంబరు అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత కింద కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పేమెంట్ పేజ్కి మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు యూపీఐతో పే చేయాలనుకుంటున్నారా, డెబిట్ కార్డ్తో పే చేయాలనుకుంటున్నారా, క్రెడిట్ కార్డ్తో పే చేయాలనుకుంటున్నారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటున్నారా, మీ ఇష్టం. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే మీ ఇష్టం, అది ఎక్సెల్ అయినా నోట్ ప్యాడ్ అయినా ఏదైనా రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే రేపు మేము ఇక్కడ టైప్ చేస్తాం, ఓటీపీ సెల్లుకి వస్తుంది అంటే ఇక్కడ టైం వేస్ట్ అస్సలు చేయకూడదండి. టక్క అయిపోతాయి. అందుకే చెప్తున్నా. నెట్ బ్యాంకింగ్ అయితే యాక్సిస్ బ్యాంకా, హెచ్డిఎఫ్సియా, ఐసిఐసిఐ, ఎస్బీఐ కొట్టాక లేదా అదర్ బ్యాంక్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డు వాళ్ళైనా క్రెడిట్ కార్డు వాళ్ళైనా మీ డెబిట్ కార్డ్ నెంబరు, క్రెడిట్ కార్డ్ నెంబరు అన్నీ రాసి పెట్టుకోండి. యూపీఐ వాళ్ళైనా కానీ యూపీఐ నెంబర్ కూడా మీరు రాసి పెట్టుకోండి. మీ మొబైల్ దేనికైతే మొబైల్ నెంబర్ మీ బ్యాంకుకి రిజిస్టర్ అయి ఉంటుందో ఆ మొబైల్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఓటీపీ దానికి వస్తుంది కాబట్టి వెంటనే మీరు క్లిక్ చేయొచ్చు. ఆ తర్వాత ఎమ్మటే మీరు పేమెంట్ చేస్తే మీకు 300 రూపాయల దర్శన టికెట్ వైకుంఠ ఏకాదశిది మీ కంప్యూటర్లో ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ షాట్ అక్కడ కనిపిస్తుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ రిసిప్ట్ అని మీరు అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ సిస్టంలో కానీ ఎక్కడైతే మీరు వర్క్ చేస్తారో అంటే మీ డెస్క్టాప్ అయినా ల్యాప్టాప్ అయినా మీకు అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఒకటే, మీ బ్యాంక్కి ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ మీ పక్కన పెట్టుకోవాలి. ఓకేనా అండి? ఆ తర్వాత మీరు బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి అయినా మీ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ ద్వారా అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీ మొబైల్కైనా మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. మీరు జీమెయిల్ ఐడి ఇచ్చారు కదండి, డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు అక్కడి నుంచైనా మీరు టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు అయితే రేపు మీ చేతిలో ఫుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా, రెడీగా ఉండండి. రోజుకి 15,000 టికెట్లు మాత్రమే విడుదల చేస్తారు. ఈ 7 రోజులకి కలిపి ఇంచుమించు 1,00,000 పైన టికెట్లు విడుదలవుతాయి. ఎవరు అదృష్టవంతులు అన్నది రేపు మధ్యాహ్నం 3 గంటలకి తెలుస్తుంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలా ఫాస్ట్ ఇంటర్నెట్ మీ చేతిలో ఉండాలి, అప్పుడే మీరు బుక్ చేసుకోగలరు. మరి మీ అందరికి అర్థమైంది కదండి? సో ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.